హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి సపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నామస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవిందకి జై. ఇది క్షేత్రరత్న విభాగ యోగం. ఇందులో భగవానుడు జ్ఞానం గురించి, ఏది క్షేత్రం అంటే మన దేహము, ఈ జ్ఞానం గురించి చెప్పబోతున్నాడు అన్నమాట అర్జునుడికి. ప్రకృతి, పురుషుడు, చైతన్యం. హరే కృష్ణ. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు ఇలా పలికెను, ఓ కేశవ, ప్రకృతి గురించి మరియు పురుషుడు అంటే ఆనందించేవాడు గురించి, క్షేత్రము మరియు క్షేత్రం తెలిసిన వాడు గురించి, జ్ఞానము మరియు జ్ఞాన విషయముల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అర్జునుడు అడిగాడు అనమాట. ఏమని? అర్జునుడు ప్రశ్నల నుంచే కదా భగవంతుడు జవాబులు చెప్తూ ఉన్నారు. ఏమడిగారు? నా ప్రకృతి మరియు పురుషుడు, భౌతిక ప్రకృతి, పురుషుడు ఎవరు? పరమ పురుషుడు భగవంతుడు, భోక్త ఆయన. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే ఈ క్షేత్రము అంటే ఏంటి? ఈ క్షేత్రాన్ని ఎరిగినవాడు, ఈ క్షేత్రం గురించి తెలిసినవాడు ఎవరు? ఈ జ్ఞానము, జ్ఞాన లక్ష్యం, జ్ఞానం అనేది ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాము? అదే జ్ఞాన విషయం గురించి అనమాట. అది తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇక్కడ అడిగాడు అనమాట. అడిగితే భగవంతుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇది తద్విదః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కుంతి కుమారుడా, ఈ దేహము క్షేత్రమని చెప్పబడుతుంది. ఈ దేహమును తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడని చెప్పబడతాడు. మనకి ఏదైతే ఈ భౌతిక జగత్తులో మనం కర్మలను అనుసరించే దానికి ప్రసాదించబడిందో భగవంతుని చేత తయారైన ఈ దేహం అనేది క్షేత్రము. ఈ దేహం గురించి ఎవరైతే తెలుసుకున్నాడో అతడు క్షేత్రజ్ఞుడు అనబడతారని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఈ దేహము, ఈ బద్ధ జీవునికి, మనం బద్ధలో ఏమైనాం కదా భౌతిక ప్రకృతిలో, ఇది క్షేత్రం అనమాట. అంటే మనకి ఈ భౌతిక జగత్తులో మన సామర్థ్యాన్ని అనుసరించి మనం ఎంతవరకు ఇంద్రియాలతో కూడిన ఈ దేహాన్ని అనుభవించగలుగుతామో ఆ సామర్థ్యాన్ని అనుసరించి ఈ దేహాన్ని ఇవ్వబడుతుంది అనమాట క్షేత్రం. ఇది అందుకే దీన్ని కర్మక్షేత్రము అంటారు.
ఈ దేహాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అది క్షేత్రజ్ఞుడు. ఎందుకంటే మనకి బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మార్పులు వస్తూ ఉంటాయి దేహం నందు. దేహదారి మటుకు అంటే ఎవరు? ఆత్మ. ఆ దేహదారి మటుకు మార్పులు. ఈ దేహాన్ని ఒక వస్త్రంగా తీసుకుంటే ఆ బాల్యం నుండి మనకి వృద్ధాప్యం వరకు దేహంలో మార్పు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. రెండో అధ్యాయంలో కృష్ణుడు చెప్పాడు కదా అర్జునుడికి, ఆ ధీరుడు అనేవాడు ఇలాంటి మార్పులకి ఎప్పటికీ మోహానికి గురి చెందడు, భ్రాంతి చెందడు అని చెప్పారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు పెద్దగుతాడు, పెద్దగైతాడు, వృద్ధుడైతాడు, తర్వాత దేహాన్ని త్యజిస్తాడు అని. ఈ మార్పులకి దేహదారి ఉంటుంది, కానీ ఆత్మ మార్పు లేదనమాట. అంటే ఈ క్షేత్రానికి, క్షేత్రం ఎరిగిన వానికి భేదం ఉంది. క్షేత్రం నశించిపోయేది, క్షేత్రం ఎరిగినది శాశ్వతమైంది అనమాట. ఈ మార్పు చెందునని తెలుసుకోవడం అనేది అనమాట. ఈ దేహానికి యజమాని ఎన్ని రకాలుగైనా ఉండొచ్చు. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను శునకాన్ని, నేను పిల్లిని, ఇవన్నీ క్షేత్రజ్ఞుడి భౌతిక ఉనికి రకరకాలు అనమాట. అవి దేహాలు, వస్త్రాలు అనుకుంటాం కదా. ఎందుకు మనకి మొదటి 6 అధ్యాయాలు ఏం చెప్పినాయి? భగవంతుడు దేహం నలిగిన వాణిని, అంటే జీవుణ్ణి అతడు ఎలాగా దేవదేవుణ్ణి తెలుసుకోగలడు అనేది మొదటి 6 అధ్యాయాలు చెప్తే, మధ్యన ఉన్న 6 అధ్యాయాల్లో మనకి ఏం చెప్పింది? భగవంతుని గురించి. దేహము మనకి, జీవుడికి పరమాత్మకు ఉన్న ఆత్మ పరమాత్మ సంబంధాలు తెలిపితే, మధ్యలో భగవాను గురించి వచ్చాయి 6 అధ్యాయాలు, గడిచిన 6 అధ్యాయాల్లో. ఈ భక్తియుక్త సేవా విధానాల్లో ఆత్మ పరమాత్మ గల సంబంధం వివరించబడింది అనమాట, ఆ స్థితి. అందుకని ఇక్కడ అలాగే ఆ జీవులు పుణ్యాత్ములైతే మనం చెప్పుకున్నాం కదా, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, ఈ జ్ఞానులు అయితే వాళ్ళు దేవదేవుని చేయగలరు అని. ఇప్పుడు ఈ 13వ అధ్యాయంలో ఏ విధంగా ఈ జీవుడైతే ప్రకృతి సంపర్కానికి, భౌతిక ప్రకృతిలో ఎలా వచ్చాడు, దీని నుంచి బయటపడాలంటే మనం చెప్పుకున్నాం, మన కామ్య కర్మలు ఉన్నాయి, భగవంతుని కర్మ జ్ఞానం సముపార్జించవచ్చు, భక్తియుత సేవ, ఈ విధానాల ద్వారా కర్మలు భగవంతుని కర్మలు అయితే ఇలా ఎలా ముక్తుడైతాడనేది వివరించబడుతుంది అనమాట. ఎస్, ఇక్కడ చూడండి, అర్జునుడి 6 ప్రశ్నలు వచ్చాయి. ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, పురుషుడు ఆనందించేవాడు. మొదటే అడిగాడు కదా కృష్ణ, ప్రకృతి అంటే ఏమి? పురుషుని ఆనందించేవాడు. భోక్త ఎవరు? ఈ భౌతిక ప్రకృతి భోక్త పరమాత్మ. క్షేత్రం ఏది? దేహం. క్షేత్రజ్ఞుడు ఈ దేహాన్ని ఎరిగిన వాడు అనమాట, తెలిసినవాడు. జ్ఞానం ఈ దేహాన్ని, దాన్ని తెలిసిన వాడిని అర్థం చేసుకోవడమే జ్ఞానం. క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుని తెలుసుకోవడమే జ్ఞానం అయితే. జ్ఞాన విషయం పరమాత్మ. ఇది క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఓ భరతవంశీయుడా, అన్ని దేహాలలో నేను కూడా క్షేత్రుడునని నీవు తెలుసుకొనవలను. ఈ శరీరాన్ని మరియు దానిని తెలిసిన వాడిని అర్థం చేసుకున్నటయే జ్ఞానం అంటారు. ఇది నా అభిప్రాయము. సరే, క్షేత్రం అంటే దేహం చెప్పుకున్నాం, క్షేత్రజ్ఞుడు దేహాన్ని ఎరిగిన ఆత్మ. మరి పరమాత్మ? ఒక దేహంలో ఒక ఆత్మ ఉంటే పరమాత్మ అన్ని దేహాల్లో పరమాత్మ రూపంలో ఉంటాడు కదా. అది చెప్తున్నాడు, అన్ని దేహాల్లో కూడా నేను పరమక్షేత్రజ్ఞుడిని. ఇదే అయితే ఈ అవగాహన చేసుకోవడమే, ఈ దేహాన్ని క్షేత్రజ్ఞుని, పరమ క్షేత్రజ్ఞుని అన్ని అవగాహన చేసుకోవడమే జ్ఞానం అనబడుతుంది అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ కర్మక్షేత్రం అంటే మనకి దేహము, దీన్ని తెలిసిన వాడి గురించి సూక్ష్మంగా అధ్యయనం చేయడమే, చేసేవాడే సంపూర్ణ జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉంటారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఒక సింపుల్ గా చెప్పుకోవాలంటే, ఒక దేశానికి ఒక దేశంలో మనకి ఉన్నారనుకోండి, రాజులు, పౌరులు ఉంటారు. సరే, ఆ పౌరుడికి ఒక ఎకరం పొలం ఉంటుంది, నీకు ఆ ఎకరం పొలం గురించే తెలిసి ఉంటుంది. అదే రాజు అయితే మొత్తం తన దేశంలో ఉన్న ఏరియా మొత్తం తెలిసి ఉంటుంది. అలాగా భగవంతుడు కూడా మొత్తం అంతా, అన్ని జీవుల గురించి, తన సృష్టి కదా, భౌతిక ప్రకృతిలో ఎన్ని సృష్టిలు ఉన్నా అన్ని తెలిసి ఉంటాడు అనమాట. అది చెప్తా ఉన్నారు ఇక్కడ. హరే కృష్ణ. క్షేత్రం యచ్చ యాదృచ్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు.
ఇప్పుడు క్షేత్రము అది ఏర్పాటు చేయబడు విధము, దానిలోని మార్పులు, అది ఎక్కడి నుండి ఉత్పత్తి అయింది, క్షేత్రం తెలిసిన వాడు ఎవరు, అతడి ప్రభావాలు ఏమిటో అనే విషయాల వర్ణన వినుము. భగవంతుడు చూడండి అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఈ క్షేత్రం ఏది, అది ఎలా తయారైంది, దాంట్లో మార్పులు ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి అది ఉద్భవించింది, అతని ప్రభావాల గురించిన మొత్తం వివరణ అంతా తెలుసుకోమని చెప్తున్నారు భగవద్గీతలో. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు చెప్పబోతాడు అనమాట. ఎస్, ఋషిర్బహుధా గీతం జంతోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. ఇంకా చెప్తున్నారు భగవంతుడు అలా ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయి జ్ఞానం గురించని. ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుని గురించిన జ్ఞానము వివిధ వేద గ్రంథాలలో పలువురు ఋషులచే వివరించబడింది. ఎన్నో వేద సూత్రాలలో, ముఖ్యముగా ప్రత్యేకంగా బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు హేతుబద్ధముగా వివరించబడింది. ఏదైతే ఈ దేహము, ఆ దేహాల్లో ఉన్న ఆత్మ, ఇలాంటి జ్ఞానం అంతా ముందే ఋషులంతా కూడా, మనకు ప్రామాణికులైన ఋషులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు రాసి అన్ని గ్రంథాల్లో నిక్షిప్తం చేస్తున్నారు అనమాట. ముఖ్యమైనది ద్వైతము అద్వైతం అని ఉన్నాయి. అద్వైతం అంటే రెండు కాదు అంటారు, జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది అంటారు. ద్వైతము మనం అనుసరించేది ఇప్పుడు జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. మనము జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ దేహం తీసుకుంటుంది వాళ్ళ కర్మ ఫలాలను అనుసరించి, పరమాత్మ సన్నిధిలో ఆధ్యాత్మిక కర్మలు చేస్తుంది అని అన్నమాట. ఇక్కడ ఈ విషయాలన్నీ ఇక్కడ మనకు బ్రహ్మ సూత్రాలు, వేద వ్యాస భగవాన్ల వారు రాశారనమాట. వీటినే వేదాంత సూత్రాలని కూడా అంటారనమాట. అందులో ద్వైతత్వం అంటే జీవాత్మ పరమాత్మ గురించి చాలా రకాలుగా వివరింపబడింది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది మనకి సింపుల్ గా చెప్పాలంటే మీకు తర్వాత లెవెల్స్ లో బాగా వస్తుంది. అంటే ఈ కర్మక్షేత్రములో ఇది అన్నపుచ్చం అని ఉంటుంది అనమాట. దాన్ని బ్రహ్మపుచ్చం అంటారు. అంటే మనం తీసుకునే ఆహారాన్ని కూడా పరమాత్మ అనుభూతిలో 5 రకాలుగా ఎలాగ ఈ శరీరంలో అన్వయించుకోవాలి అనేది చెప్తారనమాట. ఎలాగంటే అది ఉపనిషత్తుల్లో చెప్పబడింది. అన్నమయం అని పిలవడే ఒక శక్తిమయమైన భగవంతుని శక్తి ఉంటుంది అనమాట. అన్నమయం అంటే ఏమి, పుట్టనే మన ఏ జీవుడైనా కానీ ఆహారం మీద ఆధారపడ్డం, ఆహారం కోసం అనమాట ఆధారపడడం అనేది. ఇది భౌతిక భావనే కదా ఆహారం తీసుకోవడం అనేది. అంటే పరతత్వాన్ని కూడా మనం ఈ ఆహారంలో అనుభూతం అనర్చుకోవడం అనమాట. సరే, ఇది అనుభూతం అనర్చుకున్నాక కొంత అయినాక ఏం చేస్తారు, ఆహారం అనుభూతమైన తర్వాత ప్రాణమయం అవుతుంది. మన ప్రాణాలు ప్రాణమయం అయిపోయి జీవ లక్షణాలతో, అంటే అంతటా జీవ లక్షణాలతో అది అనుభూతం అనర్చుకోవచ్చు అనమాట, ప్రాణమయం. ఇంకొక స్టెప్ వెళ్తే అవి అయిపోయిన తర్వాత ఆ జీవ లక్షణాలు కూడా అయిపోయిన తర్వాత అంటే ఆలోచన, అనుభవం, కోరిక. మనసుకి ఎట్లయితే ఆహారం తీసుకుంటే ప్రతి మనిషికి ఆలోచనలు వస్తాయి, అనుభవం వస్తుంది, కోరికలు వస్తాయి అన్నమాట. అది విజ్ఞానమయము అనే బ్రహ్మభావంలోకి వస్తారు. అన్నమయము, ప్రాణమయము, విజ్ఞానమయము. ఇది ఇంకా మీకు వివరంగా తర్వాత లెవెల్స్ లో నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఊరికే బ్రీఫ్. తర్వాత మనకి జ్ఞానమయం అయిపోయింది కదా, అన్నమయం, ప్రాణమయం, జ్ఞానమయం. నెక్స్ట్ విజ్ఞానమయం. ఆ 3 స్థూలం బయటికి, బాహ్య శరీరానికి. తర్వాత మనుజుడు ఎప్పుడైతే జీవ లక్షణాల నుంచి విడిపోయి బ్రహ్మభావంలోకి వస్తారో అప్పుడు విజ్ఞానమయంలోకి వస్తాడనమాట. జ్ఞానమయంలో ఆలోచనకు వస్తాడు, అనుభూతి, కోరికలకి. విజ్ఞానమయంలో బ్రహ్మభావనకు వచ్చేస్తాడు. ఇది ఆధ్యాత్మిక అనుభూతి. అప్పుడు ఆనందమయమైన పరమాత్మని తెలుసుకోగలుగుతాడు అనమాట. అది ఆ భగవంతుడు ఈ జీవుల ఈ క్షేత్రాలకి అతీతుడు అనమాట. ఇది అదే బ్రహ్మసూత్రాల్లో ఆనందమయోభ్యాసాత్ అని ఫస్ట్ గా చెప్పబడి ఉంటుంది అనమాట. అందుకని జీవులు ఎలా ఉండాలి, మనం ఒంటరిగా ఉండకుండా ఆనందమయుడైన భగవానుతో కలిసి ఎప్పుడైతే భోక్త అవుతాడు ఆయన భగవంతునితో కలిగితే మన జీవితముని పరిపూర్ణం చేసుకోవచ్చు అనమాట. అది ఈ క్షేత్రం యొక్క విధానం ముందు ఆహారం ద్వారా చెప్పబడింది అనమాట. 6-7 శ్లోకాల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ మనకి
ఈ భౌతిక మూలకాలతో ఈ దేహం ఎలా తయారవుతుందో ఇక్కడ చెప్తున్నారు. కొంచెం జాగ్రత్తగా గమనించి వినండి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః ఇచ్చా ద్వేష సుఖ దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మా పంచమహాభూతాలు విద్యాహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు మరియు 5 ఇంద్రియ గ్రాహ్య విషయముల కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, మొత్తం జీవలక్షణాలు మరియు నమ్మకాలు ఇవన్నీ సంగ్రహంగా క్షేత్రం గాను దాని అంత ప్రక్రియలు గాను భావించబడినాయి. ఈ వేద మంత్రాలు, వేదాంత సూత్రాలు ఈ విశ్వం యొక్క మూలాంశాలు ఎలా చెప్తున్నాయంటే మొట్టమొదట పంచభూతాలు. భూమి మనము 7వ అధ్యాయంలోనే చూసాం. 4వ శ్లోకంలో భూమి రాపోనల వాయు ఖమ్మన బుద్ధి రేవచ అని భగవంతుడి సృష్టి. పృథివీ, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, పంచభూతాలు 5. తర్వాత విద్యాహంకారము, బుద్ధి, ఈ ప్రకృతి త్రిగుణాలని చెప్తూ ఉంటాం కదా, అవి కనపడవు కదా, విద్యాహంకారం కానీ బుద్ధి కానీ ప్రకృతి, అదే అవ్యక్త స్థితి. అవి 3 కలిపి 3, 5, 3, 8. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలకి మనకి త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణాలు అంటే మనకి నేత్రాలు, చెవు, ఇవి వినే ఇంద్రియార్థాలు అంటాం. అవి చేసే విధి విధానాలు అనమాట, మన ఇంద్రియాలు చేసే పనులు. మనకి చర్మం, స్పర్శ, చక్షువులు మనకి చూడడం, అలాగే శ్రోత్ర చెవులు, ఇవి శ్రవణం, అలాగే జిహ్వ రుచి, అలాగే ఘ్రాణం నాసిక అఘ్రాణించడం అన్నమాట, గంధం. ఇవి జ్ఞానేంద్రియాలు. ఇవి 5. కర్ణము, కర్ణాలు, అలాగే నేత్రాలు, చర్మము, ఇది జిహ్వ, ఈ నాసిక, ఇవి 5 పంచ జ్ఞానేంద్రియాలు అనమాట. 5, 5, 10, 13 అయినాయి ఇక్కడికి. ఆ తర్వాత వాక్కు, మన జిహ్వ 2గా పనిచేస్తుంది, వాక్కు మాట్లాడుతుంది, రుచి 2 కదా, పాదాలు 2, హస్తాలు 2, ఈ జననేంద్రియాలు, వాయువు, ఇవి కలిపి అవొక 5. ఇవి పంచ కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు 10, 5 పంచభూతాలు 15, ఒక 3 మిథ్యాహంకారం, బుద్ధి, త్రిగుణాల అవ్యక్త స్థితి, అక్కడికి 18 అనమాట. ఆ పైన మనస్సు, అక్కడికి 19. ఈ పైన ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఇంద్రియార్థాలు ఉన్నాయి. ఇవి మనకి ఏవైతే కర్మేంద్రియాలు ఉన్నాయో జ్ఞానేంద్రియాలు, వాటికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఇంద్రియార్థాలు 5 ఉన్నాయి. ఈ 24 అంశాల సముదాయమే కర్మక్షేత్రం. ఈ దీనితో తయారైంది ఈ కర్మక్షేత్రం అన్నమాట. ఇది కనుక ఖచ్చితంగా మనకి ఈ 24 అంశాలని అదే అధ్యయనం చేసుకుంటే కర్మక్షేత్రం మనకి అవగతమవుతుంది. ఇక అంత ప్రక్రియ లోపల జరిగేటివేవి కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, ఈ పంచభూతాల యొక్క ప్రాతినిధ్యాలు అన్నమాట. ఇవి చెప్తున్నారు. హరే కృష్ణ. ఇవంతా కూడా కొంచెము ప్రామాణిక గురువుల ద్వారా జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు బ్రీఫ్గా మీకు చెప్తున్నాము. హరే కృష్ణ. ఇక్కడ మళ్ళీ టేబుల్ ఇచ్చారు చూడండి. పంచమహాభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, జ్ఞానేంద్రియాలు చెవులు, కళ్ళు, నాలుక, చర్మము మరియు ముక్కు, కర్మేంద్రియాలు కంఠము, చేతులు, కాళ్ళు, జననాంగాలు మరియు గుదము, ఇంద్రియార్థాలు గంధము, రుచి, రూపము, స్పర్శ, శబ్దము, సూక్ష్మాంశాలు మనస్సు, బుద్ధి మరియు అహంకారం. మహత్తత్వం అంటే ఇది భౌతిక ప్రకృతి శక్తి యొక్క ఆదిమ స్వరూపం. మొత్తము 24 మూలకాలు. ఓకే, ఇప్పుడు భగవంతుడు 8 నుంచి 12 శ్లోకాల్లో మనకి జ్ఞానం యొక్క అంశములు, క్షేత్రం ఎలా తయారైందో చెప్పారు. ఇప్పుడు జ్ఞానం అర్జునుడు ప్రశ్నలు మొట్టమొదటి శ్లోకంలో ఏమడిగారు అదే వరుసగా చెప్తూ వస్తున్నాడు భగవంతుడు అన్నమాట. ఏమన్నాడు? ప్రకృతి పురుషుడి గురించి, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞాన లక్ష్యము అడిగారు కదా. జ్ఞానం యొక్క అంశాలు భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. ఇవి వినయము, గర్వము లేకపోవుట, అహింస, ఓర్పు, సరళత, మంచి ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించుట, పరిశుభ్రత, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియ భోగ వస్తువులను త్యజించడం, విద్యాహంకారం లేకపోవడం, జన్మ మృత్యు జరా వ్యాధుల
దోషాన్ని గుర్తించడం, నిర్లిప్తత, పిల్లలు, భార్య, ఇల్లు మొదలైన వాటి బంధం నుండి విముక్తి, సుఖదుఖ సందర్భాలలో సమచిత్తం, నా ఎడ అంటే భగవంతుని ఎడ విశుద్ధ భక్తి, ఏకాంత ప్రదేశంలో నివసించాలని కోరుకోవడం, జనసామాన్యం పట్ల విరక్తి, స్వీయ సాక్షాత్కారం యొక్క ప్రాముఖ్యత అంగీకరించడం, మరియు పరతత్వపు తాత్విక శోధన, ఇవన్నీ జ్ఞానం. ఇవన్నీ భగవంతుడు జ్ఞానం అని చెప్తున్నాడు. మొత్తం ఇవి ఇవి కూడా 22, 24. హరే కృష్ణ. వీటిలో మనం చూస్తే సింపుల్ గా చదివినట్ల అంత ఇది కాదు తెలుసుకోవడం అనేది అనమాట. భగవంతుని గురించి తెలుసుకుంటే ఈ జ్ఞానంలో మనకి వినయం, మొట్టమొదటి వినమ్రత, అంటే మనకి ఎదుటోళ్ళు మనల్ని గౌరవించాలనే తాపత్రయం ఉండకూడదు, అసలు గర్వం అనేది ఉండకూడదు అన్నమాట ఇది. అలాగే అహింస అంటే ఎలా ఉండాలి? ఈ భౌతిక భావంలో ఉన్న జనులు ఆ కొట్టుకొని పోతున్నారు కదా, దీంట్లో అజ్ఞానంలో బంధితులై ఉన్నారు, క్లేశాలను అనుభవిస్తున్నారు, వాళ్ళని సక్రమైన మార్గానికి తేవాలన్నమాట. అది ఇక్కడ చెప్పుకోబడేది అనమాట. ఎందుకంటే అలా తీసుకొని రాలేదనుకో అది హింస కిందికే వస్తుంది అన్నమాట. వాళ్ళలో యథార్థ జ్ఞానం తెంపాల. ఇంకా సహనం అంటే ఇంకా ఇతరుల నుంచి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మానాపమానాలని సహించే సరళత. అలాగే ఇక్కడ చెప్పుకోవాలంటే మనకు ఓర్పు గురించి మన ప్రహ్లాదుని వీళ్ళని చెప్పుకున్నాం కదా, ఎంత ఓర్పుగా ఉన్నారోని. అలాగే ఈ ఆర్చవం అంటే సరళత. సరళత అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, రుజు మార్గంలో ఉండడం అనమాట, స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఎందుకంటే ఎవరైతే గురుపదేశం తీసుకుంటారో, గురువు దగ్గర ఉన్నప్పుడు ఆ శిష్యుడు ఆ వినమ్రతతో ఇవన్నీ నేర్చుకోగలుగుతారు. అందుకే మంచి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించుట, అలాగా అతనికి ఉపదేశం ఇవ్వడం అనేది భగవంతుడే స్వయంగా గురువుని తీసుకోవాలని చెప్పాడు. ఆ గురువు ద్వారా జ్ఞానాన్ని పొందగలగాలి, సేవ చేసే పరిశుభ్రత. ఇక్కడ శుచిత్వం చాలా ముఖ్యం. అంతర్బాహ్య శుచిత్వం అని చెప్పాం కదా. బాహ్య శుచిత్వం అంటే మనము స్నానాలు చేస్తాం. అంతర్ శుచిత్వం నిరంతరం మనం భౌతిక ప్రపంచంలో బయటకు అడుగు పెడితే ఎంతో కాలుష్యం చేస్తూ ఉంటుంది రకరకాల మనుషుల ద్వారా అనమాట. నిరంతరము ఆ భగవాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ మనము మన జపం ద్వారా మనం అంతర్మాలిన్యాన్ని తొలగించుకుంటూ ఉండాలన్నమాట. దృఢ నిశ్చయం, మనం ముందుకి పురోగతి చెందాలి ఆధ్యాత్మిక దాంట్లో అనేది స్థిరత్వం అన్నమాట. ఆత్మ నిగ్రహం అంటే మనకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికి ఏదడ్డొచ్చినా మనకి అంగీకరించకూడదు, హానికరమైంది అనమాట. ఇంద్రియ భోగ వస్తువులు త్యజించడం, విద్యాహంకారము లేకపోవడం అనమాట. దీనికి ముఖ్యమైనది ఏదంటే అహంకారం లేకుండా ఉండాలంటే మన జిహ్వాన్ని కంట్రోల్ చేసుకోవాలి. వాచో వేగం, మన ఆ జిహ్వాన్ని కంట్రోల్ చేస్తే అన్ని కంట్రోల్ చేసినట్లు. ఎందుకంటే ఇది ఏదైనా మాట్లాడగలదు, మాట పడితే ఒకసారి తీసుకోలేం కదా. అలాగే ఎన్ని రుచులు భోగవస్తువులు అన్ని ఒకసారి భుజించాలనే తాపత్రయం తగ్గుతుంది. భగవంతునికి ఏదైతే మనం ప్రసాదం అర్పించి తీసుకుంటామో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆ జిహ్వ కంట్రోల్కి వస్తుంది. హరే కృష్ణ మహామంత్ర జపంతో ఇది నాలుక కంట్రోల్లోకి వస్తుంది అనమాట. అలాగే మన ఇంద్రియాలన్నింటినీ పెట్టుకోవాలి కదా మనము. ఇది మిథ్యాహంకారం లేకపోవడం కాకుండా ఇంద్రియ భోగ వస్తువుని త్యజించడం, భగవంతుని చూడటము, భగవంతునికి ఈ నాసికి ఆయన పుష్పాలను ఆగ్రానించడం, ఇవన్నీ కూడా ఇంద్రియాల కంట్రోలింగ్ వస్తాయి ఆయన సేవలో అనమాట. మిథ్యాహంకారం అంటే దేహాన్ని ఆత్మ అనుకోవడమే మిథ్యాహంకారం. అహం బ్రహ్మాస్మి అనేసి ఆత్మని దేహంతో ఎప్పుడు గుర్తించకూడదు అనమాట. అలాంటి దేహాత్మ భావన వెళ్ళిపోవాలి. ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల దోషాన్ని గుర్తించడం, ఇవి ఈ జన్మము మృత్యువు ముసల్తనము ఈ వ్యాధులు ఇవన్నీ తెలుసు కదా, జన్మ మరణ చక్రం అనేది. దాని నుంచి ఇది తప్పవు ఎవరికైనా దేహం స్వీకరించిన తర్వాత. అప్పుడు నిరాశ పడకుండా వైరాగ్యం అనేది తెచ్చుకోవాలన్నమాట. నిర్లిప్తత అంటే వైరాగ్యం దృష్టి వచ్చేది, దాన్నిట్లోనే సమభావంతో వైరాగ్యం రావాలన్నమాట. ఉదాసీనంగా ఉంటాను. పిల్లలు భార్య ఇల్లు అంటే వాళ్ళ నుంచి వదిలేయమని కాదు ఇక్కడ చెప్పడం, వాళ్ళని అంటే వాళ్ళని ఉండాలి. వాళ్ళు ఈయన మనం ఎవరైతే కృష్ణ భక్తి భావంలో ఉన్నారో వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేయాలన్నమాట. అలా సపోర్ట్ చేయకుండా ఉంటే భాగవతం చర్చించిన
కృష్ణ భక్తి రసభావన ఇంట్లో అంతా ప్రసరించిందంటే ఇల్లే ఆనంద నిలయం అయిపోతుంది అనమాట. లేకపోతే వాళ్ళ పట్ల నిరాశ వస్తుంది అనమాట. అంటే ఇంట్లోనే మనం కృష్ణ భక్తి భావన ఉంటే సన్యాసంలోకి వెళ్ళనక్కర్లేదు. అంతా ఇల్లే చక్కగా ఒక ఆనంద నిలయం చేసుకోవచ్చు. ఒక సుఖ దుఃఖ సందర్భంలో సమచిత్తంగా ఈక్వల్ గా ఉండాలన్నమాట. భగవంతుని అనన్య విశుద్ధ భక్తి. ఏకాంత ప్రదేశంలో నివసించాలని కోరుకోవడం అంటే ఏకాంతంగా వెళ్ళిపోవాలని కాదు. ఈ జనాలు తను పరీక్షించుకోవాలి. ఎలాగా ఇప్పుడు రకరకాల క్రీడలు ఉన్నాయి, బెట్టింగ్లని, పబ్బులని, ఇవన్నిటినీ తగ్గించుకుంటారు. దాంతో ఈ సాంఘిక కార్యకలాపాల్లో అంతా టైం వేస్ట్ చేసుకోకూడదు, వృద్ధాపరచలేదు కదా, వాటి పట్ల రుచి అనేది ఉండకూడదు అన్నమాట. జనసామాన్యం పట్ల విరక్తి, లౌకిక జనులు అనమాట ఇల్లు. అలాగే స్వీయ సాక్షాత్కారం యొక్క ప్రాముఖ్యత. మనం స్వీయ సాక్షాత్కారం అంటే భగవంతుణ్ణి, బ్రహ్మము పరమాత్మ భగవంతుడిగా తెలుసుకోవడం అన్నమాట. అలా తెలుసుకొని అనుభవానికి వస్తాయన్నమాట. ఇది మనకి చెప్తున్నాడు భగవంతుడు అనమాట. పరతత్వపు తాత్విక శోధన ఇదే అనమాట. అందరూ ఇవన్నీ జ్ఞానం, వీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానం అని ప్రకటిస్తున్నారు. భగవంతుడు డిక్లేర్ చేసేసాడు అనమాట. ఇక్కడ జ్ఞానం గురించి చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా వినమ్రత నుంచి, ఇక్కడ వినమ్రత నుంచి చివరి ఇక్కడ వాళ్ళకు ఎలాగా ఇవన్నీ ఒక మెట్లు అనమాట. వరుసగా మెట్లు ఎక్కుతూ రావడం, ఒక్కొక్కటి తయారు చేసుకుంటూ ఉంటే పరతత్వం తాత్విక శోధనకు వచ్చేసామంటే అనమాట. లాస్ట్ పదం వచ్చేసి మనకి సర్వాణి భూతాన్ని ఈ శ్లోకంలో అమానిత్వం దంభిత్వం, అలాగే ఆచార్యోపాసన ఇక్కడ వచ్చేస్తారు అనమాట. ఇందులో మయి చానన్య యోగేన భక్తి రవ్యచారిణి, భగవంతుని ఎట్లా నిరంతరమైన విశుద్ధ భక్తి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మంచి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించడం భగవంతుడే చెప్పాడనమాట. హరే కృష్ణ. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. దేనిని తెలుసుకోవడం ద్వారా నీవు అమృతత్వం చవి చూస్తావో అట్టి దానిని నేను వివరిస్తాను. అది లేనిది, నాకు అధీనమైనది అయిన బ్రహ్మము ఈ భౌతిక ప్రపంచం యొక్క కార్యకారణాలకి అతీతంగా ఉంటుంది. భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు ఇంకా తెలుసుకోవడం ద్వారా నీకు అమృతత్వం వచ్చేస్తావు. అది ఈ ఆత్మ, ఈ అనాది అధీనమైన ఆత్మ ఈ భౌతిక జగపు కార్యకారణాలకి అతీతమై ఉంటుంది అని చెప్పేసి భగవంతుడు అనమాట. ఈ జ్ఞాన ఆత్మ పరమాత్మ ధ్యానం అమృతమయం అయిపోతాడు అనమాట మనుషుడు. అది ఆత్మ నిత్యం అని మనకి 2వ అధ్యాయంలోనే తెలుసుకున్నాం, మనం దేహం కాదు ఆత్మ అని చెప్పేసి. హరే కృష్ణ. సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. సర్వత్రా ఆయన చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు, ముఖములు మరియు చెవులు ఉన్నాయి. ఆ విధంగా పరమాత్మ జగమంతా వ్యాపించి ఉండును. విశ్వరూపమైన ఆయన పరమాత్మ మొత్తం జగత్తంతా అంటే ఆయన భగవానుడు ఎలా ఇప్పుడు మనకి క్షేత్రం గురించి, పరమ క్షేత్రం గురించి చెప్తున్నారు కదా. మనకి ఇక్కడ ఉన్న ఒక దేహం ఉంది, అది చాలా స్వల్పమైనది. సముద్రంలో నీటి బొట్టు, సముద్రం అంతా దేవుడు అనుకోండి, నీటి బొట్టు లాంటిది అనమాట. ఆయన మొత్తం, ఆయన విశ్వం అంతా ఆయన ఆవరించి ఉన్నాడు ఆయనకి అని చెప్తారనమాట. ఎందుకంటే మొత్తం దాన్ని పోల్చుకునే వాళ్ళంటే మనం సూర్యునితో పోల్చుకోవచ్చు. సూర్యకాంతి ఎలాగైతే విశ్వం అంతా ఆ వెలుగంతా ప్రకరించి ఉందో భగవంతుడు అలాగే ఆక్యుపై చేసి ఉంటాడు అనమాట. అది చెప్పచ్చు అనమాట. బ్రహ్మ మనకు మొట్టమొదటి తొలి జీవులు బ్రహ్మ నుంచి చీమ వరకు సర్వజీవులు ఆయనందే మనము స్థితి కలిగి ఉన్నామన్నమాట. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. పరమాత్ముడు అన్ని ఇంద్రియాలకు అసలు మూలం అయినప్పటికీ అతడు ఇంద్రియ రహితుడు, అన్నింటినీ సంరక్షించి పోషించేవాడు, అయినా అనాసక్తుడు, ప్రకృతి యొక్క 3 గుణములకు అతీతుడు, మరియు ఆయనే అదే సమయంలో ప్రకృతి త్రిగుణములకు ఆయనే ప్రభువు. ఏవైతే మనకు సృజించి ఇచ్చాడో భగవంతుడు వాటికి అతీతుడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మన ఇంద్రియాలకి ఆయనే ప్రభు అని చెప్పాము. హృషికేశుడు కదా, మనకు మన 2వ అధ్యాయంలో నా పేరు వస్తుంది.
ఋషికేశుడు అంటే మన ఇంద్రియాలు నియంత్రించేవాడు. ఆయనే ప్రభు. మన జీవులన్నిటికీ పోషకకర్త ఆయనే. ఆయనకి ఈ పోషకాల మీద ఎలాంటి ఆసక్తి ఉండదు. నిర్గుణుడు ఆయన. ఈ ప్రకృతి గుణాలకి వస్తాయి. నెక్స్ట్ చాప్టర్ అదే మనకి ప్రకృతి గుణములు. అదే సత్వ రజో తమో గుణాలు ఉంటాయి కదా, వాటికి ప్రకృతి గుణాలు ఆయన సృష్టించబడ్డ ఈ భౌతిక ప్రకృతిలో మనం బందీలు అయ్యేదే వాటితో అనమాట. వాటికి అతీతుడు ఆయన, నిర్గుణుడు. మనకి ఆ త్రిగుణాలకి మనం బందీలు. వీటన్నిటికీ అంత ఆయనే మొత్తం సృష్టించింది ఆయనే అనమాట. అన్ని ఇంద్రియాలకి ఆయనే ఇంద్రియ రహితుడు. ఆయనకి ఇంద్రియాలు అంటే మనలాగా ఒక ఇంద్రియం ఒకే పని చేస్తే ఆయనకి ఎటు నుంచి ఏ పని అయినా చేయగలదన్నమాట ఆయన. అందుకే ఒక ఇంద్రియం మనకి ఒకటే పని. మన ఇంద్రియాలకు ప్రభు ఆయనే, పోషించేవాడు ఆయన, అనాసక్తుడు ఈ పోషణ మీద, త్రిగుణాలకు అతీతుడు. అందుకే ఈ సమయంలో ఆయనే మొత్తం ప్రభువు వీటన్నిటికీ అని చెప్పి చెప్తున్నారు. బహిరంతశ్చ భూతానాం అచలం చలమేవ చ సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. పరమ పురుషుడు కదిలే మరియు కదలలేని ప్రతి జీవుని బయట లోపల ఉంటాడు. అతి సూక్ష్మంగా ఉన్నందున అతను చూడటానికి లేదా తెలుసుకోవడానికి భౌతిక ఇంద్రియాల శక్తికి మించిన వాడు. చాలా దూరంలో ఉన్నప్పటికీ ఆయన చాలా దగ్గరలో కూడా ఉన్నాడు. ఎక్కడో గోలోక బృందావనంలో ఉన్నాడు, ఇక్కడ మన ముందర ఉంటాడనమాట. ఎందుకంటే స్థావర జంగమాలు, కదిలేవి కదలని అంటే చరాచరం. అవి ఎలాగా, మనకి వృక్షాలు ఉంటాయి కదా కదలకుండా, పర్వతాలు ఉంటాయి కదలలేవు. ఎంతగా మన ఈయన ప్రతి జీవుని బయట లోపల అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి ఉపనిషత్తుల్లో చెప్పబడతాయి. ఈశోపనిషత్తు 5వ మంత్రం చెప్తుంది. తదే జతి తన్నై జతి తద్దూరే తద్వంతికే తదంతరస్థ సర్వస్య తదుచ సర్వస్యాస్య చాహత. ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు, అంత దూరంలో ఉంటాడు. గాలి కంటే వేగం కంటే మనోవేగంతో వచ్చేస్తాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఇట్లా మనకి ఈ భౌతికేంద్రియాలతో, ఈ భౌతిక జ్ఞానంతో ఈ భగవంతుని గురించి మనం తెలుసుకోలేం. కనుకనే కదా ఆధ్యాత్మిక ఇంద్రియాలు మనం తెచ్చుకోవాలంటే, ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువుని ఆశ్రయించి ప్రవేశించాలంటేనే ఈ జ్ఞానము అవగతం అవుతుంది అనమాట. అది అంత ఆయన్ని తెలుసుకోవాలంటే ఈ భౌతిక మనో ఇంద్రియాలు అస్సలు పనిచేయాలన్నమాట. భక్తి యోగంలో మాత్రమే ఆ పరమ సత్యాన్ని మనం ఎరగగలుగుతాం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ. ఆయన విభజించుటకు వీలు లేనివాడు. ఇంకా భగవంతుని గురించి చెప్తున్నారు, ఎంత వ్యాపించి ఉంటాడు, ఎలా ఉంటాడు. ఆయన సర్వ ప్రాణుల్లో వేరువేరుగా కనిపిస్తుంటాడు. ఆ పరమేశ్వరుడే సమస్త భూతములకు అంటే ప్రాణులకు సంరక్షకుడు, పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకోవడము. ఆయన ఏమి డివైడ్ చేయలేము ఆయన్ని. అక్కడ ఇక్కడ ఉంటాడంటే రెండుగా ఉన్నాడు ఆయన, ఉండడు. ఇప్పుడు సూర్యుడిని తీసుకుంటే మనము ఇక్కడ ఉంటాం, మధ్యాహ్నము మిట్ట మధ్యాహ్నం పైన సూర్యుని చూస్తాం. ఎంత స్పీడ్గా వెళ్ళినా నువ్వు పక్క ఊరికి వెళ్ళి చూసినా కానీ సూర్యుడు అక్కడే ఉంటాడు. అంతే కదా, ఆయన విభజిస్తాం. అక్కడ వేరే సూర్యుడు, ఈ ఊర్లో వేరే సూర్యుడు, అమెరికాలో వేరే సూర్యుడు వస్తాడా? ఒకటే సూర్యుడు. ఆ పరమేశ్వరుడే మనకందరికీ సంరక్షకుడు, పోషకుడు అనమాట. అన్ని సూర్యుడు ఒక్కడైనా అన్ని ప్రదేశాల్లోనూ కనపడే రీతిగా విష్ణు ఒక్కడైనా కానీ తన సర్వశక్తిమత్వముచే ఆయన అంతటా వసించున్నాడని వేదాల రూపంలో చెప్పబడుతుంది అనమాట. ఎందుకంటే కురుక్షేత్ర రణరంగంలో నేను అంతర్ని హరించి వేసేస్తాను కాలోస్ రూపంలో అని చెప్పాడు కదా భగవంతుడు. అనగా ఆయన నశింపజేయవాడు అంటే సమస్త భూతకాలకి సంరక్షకుడు ఆయనే, మనం రక్షించేది ఆయనే, పోషకుడు ఆయన, లయకారుడు కూడా ఆయనే, సృష్టికర్త ఆయనే, సర్వం ఆయనే అనమాట. జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. అతడే సమస్త తేజోపూర్ణ పదార్థాలలో కాంతి మూలం, అజ్ఞానాంధకారానికి అతీతుడు, అవ్యక్తుడు, జ్ఞానము జ్ఞానంతో తెలుసుకోదగిన వాడు, జ్ఞానంతో పొందదగ్గవాడయి అందరి హృదయాలలో అధిష్ఠించి ఉన్నాడు. భగవంతుడు ఎలా చెప్తున్నారంటే తేజపూర్ణ పదార్థాల్లో కాంతి మూలము. ఈ భౌతిక ప్రకృతి అనేది మహత్తత్వం చెప్పబడుతుంది కదా. భగవాను తేజస్సు విశ్వం అంతా వ్యాపించింది, బ్రహ్మ తేజస్సు అంటాం. కానీ ఈ భౌతిక జగత్తు అంధకారం.
అందుకే మనకు వెలుగునీనికి ఆయన దేహకాంతితో సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ కాంతి కావాల్సి వస్తుంది అనమాట. దీనికంతా కారణం ఎవరు? భగవంతుడే కారణం అనమాట. ఆధ్యాత్మిక జగంలో ఆ సూర్యుడు వీళ్ళు అవసరం లేదు, వాళ్ళే స్వయం ప్రకాశకాలుగా వెలిగిపోతూ ఉంటారు అనమాట. అందుకే ఆయన ఆయన గురించి ఈ వెలుగు ఎందుకు? జ్ఞానము, జ్ఞానంతో తెలుసుకోదగిన వాడు, అజ్ఞాన అంధకారానికి అతీతుడై ఆయన ఎక్కడుంటే అక్కడ అంధకారం పటాపంచలైపోతుంది అనమాట. జ్ఞానము, జ్ఞానంతో తెలుసుకోదగ్గవాడు, ఆ జ్ఞాన గమ్యం. ఈ మూడు అంటే మనకి జ్ఞానం పొందాలనుకున్న జ్ఞాన విషయం ఏమి? భగవంతుడే. గమ్యం ఏమి? ఏమన్నా జ్ఞానం యొక్క గమ్యం ఏమంటే భగవంతుడే. అది వేదాల్లో కూడా చెప్పబడుతుంది అనమాట. అందరి హృదయాలు ఉండే పరమాత్మనే స్థితుడై ఉంటాడు కాబట్టి ఆయన గురించి అధిష్ఠించి ఉన్న ఈ భగవంతుడే కాంతి మూలము అని చెప్తున్నారు. ఇది క్షేత్రం తదా జ్ఞానం నేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఈ విధముగా క్షేత్రము, జ్ఞానము మరియు జ్ఞాన విషయమును నేను సంగ్రహముగా తెలియజేశాను. కేవలము నా భక్తులు మాత్రమే దీనిని యథార్థంగా అర్థం చేసుకోగలరు. అలా చేసిన పిదప వారు నా దివ్య స్వభావమును పొందుతారు. భగవంతుడు ఫస్ట్ ఏం చెప్పాడు? కర్మక్షేత్రము యొక్క జ్ఞానం చెప్పాడు. క్షేత్రం ఎవరు? క్షేత్రజ్ఞుడు అని చెప్పాడు. దాని తర్వాత జ్ఞాన విషయం చెప్పాడు. ఆ 6 నుంచి 7 శ్లోకాల్లో చెప్పిన తర్వాత 8, 12 శ్లోకాల్లో జ్ఞానం, ఇదే జ్ఞానం అని ప్రకటించారు 20 అంశాలుగా అనమాట. తర్వాత భగవంతుడు ఆ తన ఇది భగవంతుని యొక్క జ్ఞానాన్ని గురించి చెప్పారనమాట. ఎవరు దీన్ని అవగతం చేసుకోగలిగేది అని చెప్పేసి చెప్తున్నాడు భగవంతుడు. ఎవరు? జ్ఞాత, జ్ఞేయము, జ్ఞాన విధానం. అంటే తెలుసుకుంటున్నారు ఎవరైతే అతను జ్ఞాత. ఆ జ్ఞానాన్ని ఇక్కడ మనకి ఈ ఇమేజ్ లో సుఖదేవ గోస్వామి, అలాగే పరీక్షిత్ మహారాజు మహాభాగవతాన్ని వింటాడు తన అంతిమ కాలంలో అనమాట. అది చూపిస్తున్నారు ఇక్కడ. జ్ఞానం అంతా పొందగలిగే జ్ఞాని. ఈ ఈ ఇక్కడ మనకి మొట్టమొదట ఏమేం చెప్పబడ్డాయి? మనకి భౌతికాంశాలు, జీవ లక్షణాలు చెప్పారంటే ఈ కర్మక్షేత్రం ఎలా తయారైంది 24 మూలకాలతో చెప్పారు కదా. దాని తర్వాత జీవాత్మ, ఈ 12వ శ్లోకం వరకు పరమాత్మ, ఇరువురు క్షేత్రజ్ఞులు తెలుసుకోగలిగే జ్ఞాన విధానం చెప్పబడింది అనమాట. అది జ్ఞానం అని ప్రకటించాడు కదా భగవంతుడు. ఎలా తెలుసుకోగలగాలంటే ఆ జ్ఞాన విధానంలో పయనించే మార్గం అనమాట. ఇప్పుడు ఆత్మ పరమాత్మల గురించి చెప్పబడింది. భగవంతుడే ఆత్మ, పరమాత్మ ఆయన ఎలా ఉంటారనేది చెప్పబడింది అనమాట. ఈ కర్మక్షేత్రము, జ్ఞాన విధానము, ఆత్మ పరమాత్మల విషయాలు వివరించబడ్డాయి ఇంతవరకు అనమాట. అది యథార్థంగా అర్థం చేసుకోగలగాలని చెప్తుంది. 1 సెకండ్ అండి. హరే కృష్ణ. సరే. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాశ్చ గుణాం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. భౌతిక ప్రకృతి అలాగే జీవులు రెండు కూడా అనాది అయినవి, సనాతనమైనవి అని తెలుసుకోవాలి. వాటి మార్పులు, భౌతిక గుణములు కూడా భౌతిక ప్రకృతి నుండి పుట్టినవి. ఇక్కడ భౌతిక ప్రకృతి, జీవులు.
సారీ 1 minute అండి. హరే కృష్ణ. ఈ భౌతిక ప్రకృతి జీవులు కూడా రెండు సనాతనమైనవి. మనకు ఎప్పటి భగవంతుని సృష్టి ఎప్పటి నుంచో జరిగింది. జీవులు భగవంతుని ఆధ్వర్యంలోనే ఉండి మళ్ళీ మన కర్మ ఫలాలను బట్టి మనం దేహాలు తీసుకుంటూ ఉన్నాం కదా. ఇవి సనాతనమైనవి. అంటే ఈ ఈ ఈ అధ్యాయంలో ఏదైతే జ్ఞానం ద్వారా మనం ఏం తెలుసుకున్నామో, మనుజుడు ఈ కర్మక్షేత్రము, ఈ దేహాన్ని నలిగిన క్షేత్రజ్ఞులు ఎవరు? జీవాత్మ. ఓకే, పరమక్షేత్రజ్ఞుడు పరమాత్మ, మన హృదయస్థ పరమాత్మ. ఇవి అలాగే బద్ధుడైండి ఈ దేహ కర్మలను అనుభవించే పురుషుడే జీవాత్మ అనమాట. అతనే జ్ఞాత, ఏదైతే తెలుసుకుంటున్నాడు అని చెప్పేసి. ఇంకో జ్ఞాత ఉన్నాడు, ఎవరు? పరమాత్ముడు అనమాట. అది ఇక్కడ చెప్తున్న రెండు ఇవి అనాది అయినవే. వాటి మార్పులు, భౌతిక గుణములు కూడా భౌతిక ప్రకృతి నుంచే పుట్టాయి అనమాట. ఈ భౌతిక ప్రకృతి జీవులు అనాది అయినప్పటికీ ఇక్కడ ఏం చెప్తున్నారు? పరివర్తనాలు ఏవి జరుగుతున్నాయో ఈ భౌతిక గుణాలు ఈ భౌతిక ప్రకృతి నుంచే వచ్చాయి అని ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. సమస్త భౌతిక కార్యములన్నింటికి ప్రకృతియే కారణము కాగా ప్రపంచం నందలి సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడింది. భౌతికంగా ఉంది కాబట్టి భౌతిక ప్రకృతే అన్ని కార్యకారణాలకి అదే కారణం అనమాట. ఎలాగా? మనకి ఈ జీవుల ఈ ఇంద్రియాల వ్యక్తీకరణ ఉంది కదా, ఇవన్నిటికీ ప్రకృతే హేతువైతే ఎన్ని లక్షల జీవజాతులు ఉన్నాయి? 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవించాయి? మనకి పుట్టాయి భౌతిక ప్రకృతి నుంచే ఉద్భవించాయి. అప్పుడు ఇవన్నీ కూడా మన ఎలా వచ్చింది ఈ దేహాలు, ఈ రకరకాల మార్పులు అంటే మన ఇంద్రియ కోరికలు. ఆ కోరికల నుంచి ఈ దేహాలు రకరకాలు లభింపజేస్తాయి అన్నమాట. అన్ని దేహాల్లోనూ సుఖ దుఃఖాలు ఉంటాయి. ఏ దేహం వచ్చినా కానీ ఆ సుఖ దుఃఖాలు అనేటివి తప్పవన్నమాట. మన కర్మలు, మన కోరికలు, పూర్వజన్మ కర్మ ఫలాలు, కోరికలను అనుసరించే ప్రకృతి మనకు ఒక దేహాన్ని ఇస్తుందన్నమాట. అంటే ఆ దేహాలకి, దాంట్లో ఉండే సుఖ దుఃఖాలకి మన అనుభవించడానికి జీవుడే కారణమవుతాడు అనమాట. అలాగా ఏది తీసుకుంటే అలాగే వర్తించాల్సి వస్తుంది. ఇప్పుడు శునకంగా తీసుకున్నారనుకుంటే కుక్కలాగే ప్రవర్తించాల్సి వస్తుంది. పిల్లిలాగా జన్మెత్తితే పిల్లిలాగా, నల్లిలాగా జన్మెత్తితే నల్లిలాగా అనమాట. అదా అలాగా అనమాట. ఒక దేవత అయినారనుకోండి, దేవతలాగే ఉండాల్సింది. ఇవి ప్రకృతి నియమాలు అన్నమాట. ఇది పద్మపురాణంలోంచి ఒక శ్లోకం ఉదాహరిస్తున్నారు. 84 లక్షల జీవజాతులు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ శ్లోకం చెప్తుంది అనమాట. జలజానవ లక్షాని స్థావర లక్ష వింశతి కృమయో రుద్ర సంఖ్యక పక్షిణాం దశలక్షణం 30 లక్షాని పశవ చతుర్లక్షాని మానుషాః. జలజా 9 లక్షాని 9 లక్షలు జలచరాలు 9 లక్షల రకాలు. స్థావర లక్ష వింశతి, స్థావర అంటే కదలనివి చెట్లు ఉంటాయి కదా, మొక్కలు వంటి స్థావర జీవరాశి 20 లక్షల రకాలు. క్రిమయో రుద్ర సంఖ్యకాహ, క్రిములు అంటే సరీసృపాలు, రెప్టైల్స్ అంటాం కదా, అవి 11 లక్షలు, 11 లక్షల రకాలు. పక్షినాం దశలక్షణం, పక్షులు 10 లక్షల రకాలు. 30 లక్షాని పశవ, ఇక పశువులు 30 లక్షలు. చతుర్లక్షాని మానుష, 4 లక్షల రకాల మనుజులు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. జీవజాతిది ఇవి పద్మపురాణ సేస్ 9 lakhs స్పీసీస్ ఆఫ్ ఆక్వాటిక్ లైఫ్. ఇదంతా జలచరాలు అనమాట. 20 lakhs స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్, 11 lakhs స్పీసీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్, 10 lakhs స్పీసీస్ ఆఫ్ బర్డ్ లైఫ్, 30 lakhs స్పీసీస్ ఆఫ్ బీస్, జంతువులు. 4 lakhs స్పీసీస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, రకరకాల మనుషులు 4 లక్షల రకాలు ఉంటారని ఇక్కడ పద్మపురాన్ని అనుసరించి మొత్తం టోటల్ చేస్తే 84 లక్షల జీవజాతులు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య
సదసద్యో నిజన్మసు భౌతిక ప్రకృతిలో స్థితమై ఉన్న జీవాత్మ ప్రకృతి త్రిగుణములను అనుభవించుచు జీవిత మార్గమును అనుసరించు ప్రకృతి సంగత్యమే జీవాత్మకు ఉన్నత మరియు అధమ జన్మలకు కారణం. ఈ ఈ మనకి చాప్టర్ నే ప్రకృతి, పురుషుడు, చైతన్యము అని చెప్పాం కదా. ఈ ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతిని భోగించాలనే దాంతోనే కదా మనుషుడికి భగవంతుడు సృష్టించే జీవనావసరాలకైతే దాన్ని భోగించే తాపత్రయంలోనే బంధులం అయిపోతున్నాం ఇక్కడ. అందుకు ఇందులో స్థితమైన ఉన్న జీవాత్మ ఈ త్రిగుణాలను అనుభవిస్తూ జీవిత మార్గాన్ని అనుసరిస్తుందన్నమాట. ఇలాంటి ప్రకృతి సాంగత్యమే ఉన్నత మరియు అధమ జన్మకి కారణమవుతుంది. ఉన్నత జన్మ మానవుడు ఇంకా మెల్లిగా అధమ జన్మలు వచ్చేస్తాయి అనమాట. వస్త్రాలని చెప్పాం కదా, ఈ దేహాలు, ఈ మార్పు ఎందుకు వస్తుందంటే ఈ భౌతిక స్థితిలో ఎక్కువ తాదాత్మ్యం అయిపోయినందుకే, ఎక్కువ లీనమైపోయినందుకే ఒక దేహం నుంచి ఇంకో దేహంగా మారిపోతున్నారు. ఇలాగా మానవ దేహము, జంతు దేహం, పక్షి దేహము, ఇవన్నీ కీటకాలు ఇందాక చూసాం కదా. ఇవంతా కూడా ప్రకృతి త్రిగుణాలతో సంపర్కం వల్ల వచ్చే చాప్టర్ అదే కాబట్టి రాబోతుంది అనమాట. మనకి ఆ త్రిగుణాల సంపర్కం నుంచే మనకి ఈ జన్మలు అనేటివి వస్తున్నాయి. ఆ సంపర్కం నుంచి బయటపడాలి. బయటపడాలంటే, భౌతిక భావం నుంచి విడిపడాలంటే, చైతన్యంలో మార్పు రావాలంటే ప్రామాణికుల ద్వారా మొట్టమొదటి చేయాల్సింది శ్రవణము. భగవంతుని ద్వారా ఏదైతే భగవత్ తత్వ శ్రవణం చేయటం అనేది, అలాగా అర్జునుడు ఎలాగైతే చేశాడో అలాంటి శ్రవణము అనేది ఆచరించాలన్నమాట. ఉపద్రష్టానుమంతా చ భక్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరహ. దేహంలోనే ఆ సర్వోన్నత భగవానుడు ఉంటాడు. ఆయన సర్వసాక్షి, సర్వ నియామకుడు, ధరించి పోషించేవాడు, భోక్త, సర్వోత్కృష్ట అధికారి మరియు పరం బ్రహ్మ అని చెప్పబడతాడు అనమాట. ఆయన భగవంతుడు. ఉపద్రష్టానుమంతాచ, మనలో ఉన్న భగవంతుడే దివ్య ప్రభు, దివ్య యజమానుడు, ఆయన పర్యవేక్షకుడు, మన యొక్క సూపర్వైజర్. ఆయన అన్నిటినీ పరమాత్మక తెలియవాడు. దివ్య భోక్త కలడు, ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? భగవంతుడు. ఆయనకి ఎలా ఎలా ఉన్నాయంటే, ఈ జీవాత్మ ఈ కర్మక్షేత్రాన్ని అనుభవిస్తూ ఉంటే పరమాత్మకు ఈ భోక్తగా ఏం చేస్తాడు? కర్మల యందు వర్తించేవాడుగా కాక సాక్షిగా. ఆ కర్మలతో ఆయనకు సంబంధం లేదు, కేవలం సాక్షి. ఉపద్రష్ట అంటే ఆయన పర్యవేక్షకుడు, చూస్తూ ఉంటాడు, అనుమతిస్తూ ఉంటాడు. సరే మీరు ఏమన్నా చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనకు ఉండేది సూక్ష్మ స్వాతంత్రం, చాలా పార్షియల్, కొద్దిగా ఇచ్చినాడు అనమాట. దాన్ని దుర్వినియోగం చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఆయన అంతటా సర్వదా ప్రాణిపాదం తత్తన్యం కదా. మొత్తం ఆయన దేహం, ఆయన చేతులు కాళ్ళు కలిగి ఉంటాడు. కానీ మన జీవాత్మ అలా కలిగి ఉన్నాడో లేదు కదా. మనకు ఉండేది ఇంతే శరీరం. అందుకని మనకి లోపల ఉండే పరమాత్మ మనం కోరుకున్న భోగానికి సరే అనుమతి ఇస్తూ ఉంటాడు. ఆయన తెలుసుకునే వరకు అంతే. పరమాత్మని అనుమతి లేనిది ఏది తెలియదు. దీన్ని ఏమనుకుంటాం మనము జీవాత్మ భుక్తం, పోషింపబడేవాడు, పరమాత్మ భోక్త, పోషించేవాడు అనమాట. అందుకని ఈ భౌతిక శక్తి వైపు ఈ బద్దులై ఉన్నంత వరకు భగవంతుని లోపల మిత్రునిగా లోపల చూస్తూనే ఉంటాడు. ఆయన్ని తెలుసుకోలేక పోతామన్నమాట. అది అంతకు భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అంటాడు ముందు చాప్టర్లలో. అన్నీ వదిలి నన్ను చూడు అని. అది తెలుసుకునే వరకు అంతర్బాహ్యంలోంచి ఆయన జ్ఞానోపదేశం చేస్తూనే ఉంటాడు. కాకపోతే దాన్ని మనం గ్రహించుకోలేదన్నమాట. గ్రహించుకుంటే ఆధ్యాత్మిక అనుభూతి వచ్చేస్తుంది. ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వతా వర్తమానోపి న స భూయో విజాయతే. ప్రకృతి, జీవాత్మ మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యథార్థంగా తెలుసుకున్న వారు మళ్ళీ ఇక్కడ పుట్టరు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా వారు విముక్తి చేయబడతారు. హరే కృష్ణ. ఇక్కడ చెప్తున్నారు కదా, ఈ మూడు సాహచర్యం అర్థం చేసుకున్న వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఎలాగ భగవద్గీత బోధిస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. అది అవగాహన చేసుకోవాలా మనం. ఈ భౌతిక జగత్తులో వీటన్నిటిని అవగాహన చేసుకోవడానికే మనకు సాధు పురుషులు కావాలి, ఒక ఆధ్యాత్మిక గురువు కావాలన్నమాట. జ్ఞానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానం ఆత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ధ్యానం ద్వారా తమ హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించడానికి ప్రయత్నిస్తారు, మరియు ఇతరులు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు.
ఇంకా మరి కొందరు ఈ జ్ఞానమును కర్మ మార్గం ద్వారా చేయాలని చూస్తారనమాట. ఎలాగ 3 రకాలు చెప్తున్నాం కదా మనము. ఎవరైతే శ్రద్ధ కలిగిన వాళ్ళ అంతర్ముఖులైన భక్తులు, తత్వవేత్తలు, నిష్కామ కర్మలు, ఈ 3 రకాలుగా వీళ్ళు. ఈ కర్మయోగులు ఎలా ఉంటారు? ధ్యానం ద్వారా కొందరు నిరంతరం భగవంతుడిని పొందాలని చూస్తే, జ్ఞానం ద్వారా కొందరు ఈ జ్ఞానం ద్వారా దర్శించడానికి చూస్తారు అన్నమాట పరమాత్మని. జ్ఞానం అంటే రకరకాల వేద గ్రంథాలు అవి చదువుతూ, కర్మ మార్గాలు కొన్ని ఆచరించే వాళ్ళు నిష్కామ కర్మలు అంటే ఫలాపేక్ష రహితంగా భగవంతుని కోసం చేసే కర్మల ద్వారా కూడా పూర్ణత్వాన్ని చేయొచ్చు. ఇలా అంటే జ్ఞాన అభ్యాసం, ఇంకా హఠ యోగము మనం చూసాం కదా, అష్టాంగ యోగము, ఇవన్నీ చేస్తారు. కానీ అన్నిటికంటే ఉత్తమమైంది భగవాను పొందగలిగేది భక్తియుత సేవ. వీళ్ళందరూ కూడా ఇలా పరిశ్రమిస్తుంటారు అని చెప్తున్నారు భగవంతుడు. అన్యేతేనమవజానంత శృత్వాన్యేభ్య ఉపాసతే తే పితా చాతిరంత్యేవ మృత్యుం శృతి పరాయణాః. ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గములు తెలియని వారు వాటి గురించి వేరే వాళ్ళ దగ్గర తెలుసుకుని సర్వోన్నత భగవాన్ని ఆరాధించడం మొదలు పెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత వారు క్రమక్రమంగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు. భగవంతుడి పై శ్లోకంలో మార్గాలు చెప్పారు కదా, ఇలా పరిశ్రమ చేస్తూ ఉంటారు భగవంతుని తెలుసుకునే దానికి మార్గాల్లో అని. అలాగే ఇంకా ఇవి తెలియని వాళ్ళు భగవంతుణ్ణి వేరే వాళ్ళ గురించి తెలుసుకుని శ్రవణం ద్వారా పురోగతి పొందడం మొదలు పెడతారు అన్నమాట. శ్రవణ విధానము చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్ర జపం ద్వారా చెప్పారు కదా. లాభం పొందితే మెల్లిమెల్లిగా అర్చనం వచ్చేస్తుంది, భగవంతుణ్ణి అర్చించడం మొదలు పెడతారు అన్నమాట. అర్చనం వచ్చినప్పుడు మనకి శుద్ధ భక్తులు మెల్లిగా వాళ్ళ సాంగత్యం పొందుతాము. ఆ సాంగత్యంలోనే శుద్ధ భక్తుల స్థాయికి ఎదుగుతారు. జ్ఞానం అనేది భగవంతుడే అంతర్గతంగా ఇస్తారు. చూసాం కదా మనం 10వ అధ్యాయంలో బుద్ధి యోగం తదామి బుద్ధి యోగంతో ఏనమాపి అంతే, నేనే ఇస్తాను అంటాడు హృదయంలో వచ్చి ఆయన అనన్య భక్తితో సేవిస్తే. యావత్ సంజాయతే కించిత్ సత్వం సావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగ తద్విద్ధి భరతర్షభ. ఓ భర్తవంశీయుల శ్రేష్ఠుడా, నీవు చూచు సమస్త చరాచర ప్రాణులు ఈ క్షేత్రము మరియు క్షేత్రుడి యొక్క కలయిక వలననే ఉన్నాయని తెలుసుకోను. అన్ని ఇక్కడ ఏదైతే స్థితి కలిగి భౌతిక జగత్తులో ఉన్నాయో స్థావర జంగమాలన్నీ కూడా ఏది చూసినా క్షేత్రము క్షేత్రం నుంచే ఏర్పడింది అనమాట. ఎందుకంటే జగత్తులో ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, అలాగే కదిలేవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతి ఉన్నత ప్రకృతి అయిన జీవుని కలయిక చేతనే ఏర్పడింది అనమాట అని చెప్తున్నాడు. అంటే వారి నడుమ సంయోగం అనేది భగవంతునిచే ప్రభావితమై ఆయనే కారకుడు అనమాట. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్య వినశ్యంతం యపశ్యతి సపశ్యతి. సమస్త ప్రాణులలో వాటి ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసిన వాడే, మరియు ఈ నశ్వరమైన శరీరంలో అనశ్వరమైన వాటిగా చూసిన వాడే ఆ రెంటిని నిజముగా చూసినట్టు. ఎలా చూడగలగాలి? అందరినీ, అన్ని దేహాల్లోనూ ఆత్మ ఉంది, జీవాత్మ పరమాత్మ కూడా ఉన్నారు. అది ఇరువురిని ఎప్పటికీ అవి రెండు నశింపనివని తెలుసుకోవడమే యథార్థ దృష్టి. అలా తెలుసుకోగలగాలన్నమాట. దేహము దేహ యజమాని అయిన ఆత్మ, ఆత్మ యొక్క మిత్రుడు ఎవరు? భగవాన్. ఇవి సత్సాంగత్యంతో ఎవరైతే దర్శిస్తారో అతను జ్ఞానవంతుడు. అది జ్ఞానం అన్నమాట. ఈ ఆధ్యాత్మిక విషయాల పట్ల యథార్థ జ్ఞానం కలిగిన వాళ్ళచే ఈ విషయాలన్నీ, లేకుంటే ఎవరు దర్శించలేరు. సమం పశ్యన్ హి సర్వత్ర సమమస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. ఇంకా అందరినీ ఎలా సమానంగా చూడాలని చెప్తున్నారు. సర్వత్రా సమంగా ఉన్న పరమాత్మను ప్రతి ప్రాణిలో చూసేవారు తమ మనస్సుచే తమను తామే జిగుదార్చుకోవాలి. ఈ విధంగా వారు పరమ పదమునకు చేరుతారు. తమను తాను తెలుసుకోగలగాలన్నమాట. ఎట్లయితే భగవంతుడు పరమాత్మ రూపంలో నిల్చున్నాడని అవగాహన చేసుకుంటేనే, అలాగే ఎదుటోళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటే తన మన ప్రవృత్తి తాను ఎప్పటికీ కించపరచుకోడు. తనగా ఆధ్యాత్మిక లోకంలోకి వచ్చేసినట్లు అది తెలుసుకోగలిగినప్పుడు అనమాట. సాధారణంగా ఇంద్రియ భోగాల నుంచి బయటపడిన వాళ్ళే అలా తెలుసుకోగలుగుతారు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తదాత్మానం
అకర్తారం సపశ్యతి. భౌతిక ప్రకృతి సృష్టింపన్న దేహం చేతనే అన్ని కార్యములు చేయబడుచున్నవని మరియు జీవాత్మ నిజానికి ఏ పని చేయదని అర్థం చేసుకున్నవాడు యథార్థంగా దర్శించిన వాడగును. ఈ దేహం చేతనే కార్యాలన్నీ చేయబడుతున్నాయి అన్నమాట. దీంతో దేహము ప్రకృతితో తయారైంది కదా. పూర్వ కోరికల నుంచి దేహం వస్తూ ఉంటుంది, ఆ కోరికల నుంచి వర్తిస్తూ ఉంటుంది. అంటే మన దేహము అది భగవంతుడు ఇచ్చిన ఒక యంత్రం, మెషిన్. దాన్ని మనము ఇలాగా అన్ని కార్యాలు చేయబడుతుందని అర్థం చేసుకోగలగాలి. యథా భూత పృథగ్భావం ఏకస్తమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. బుద్ధిమంతుడైన వాడు విభిన్న రకములతో కూడిన జీవరాశులన్నీ ఒకే ప్రకృతిలో స్థితులై ఉన్నప్పుడు చూసినప్పుడు, మరి అవన్నీ దాని నుండి ఉద్భవించింది అని అర్థం చేసుకున్నప్పుడు వారు బ్రహ్మ జ్ఞానమును పొందుతారు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమేని ఇక్కడ చెప్తున్నారు. అన్ని అంటే రకరకాల ఎదురు కనపడే మనుషులు రకరకాలు ఉన్నారు. వీళ్ళంతా భిన్న స్వరూపులు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్వభావంలో ఉంటారని మనం చూస్తాం. ఒకళ్ళు ఉన్నట్లు ఒకళ్ళు మనుషులు. అలాగే వాళ్ళ వ్యక్తిత్వాలు కూడా వేరే వేరేగా ఉంటాయన్నమాట. అలా చూడడం మానేసి సర్వం పరమాత్మమయము ఎలాగా విస్తరించి ఉన్నారో భగవంతుడు అందరిలోనూ ఉన్నాడనే ఆ దృష్టితో చూడాలంటే ఏ జంతువుని వీళ్ళను కూడా పరమాత్మ స్వరూపులుగా చూడగలగాలన్నమాట. ఆత్మ ఒక్కటే అని, ఎందుకని అది తెలుసుకోగలగాలి. యథాభూత పృథగ్భావం ఏకస్తమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అయిపోయింది కదా. హరే కృష్ణ. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ కుంతి తనయుడా, ఈ పరమాత్మ నాశనం లేనిది, అనాది అయినది, భౌతిక లక్ష్యం ఏవీ లేని దేహంలోనే స్థితమై ఉన్న అది ఏమీ చేయదు, మరియు భౌతిక శక్తి ఇచ్చే ఏమాత్రం కలంకితం కాదు. పరమాత్మని అస్సలు కలంకితం ఎవరు చెయ్యలేరు. సాధ్యమయ్యేది కాదనమాట. నిత్యమైంది, నిత్య దృష్టికాలు అవ్యయమైన ఆత్మను దివ్యమైందిగా అలాగే చూడడం అన్నమాట. ఏవి స్థితమై ఉన్నా కానీ అతన్ని ఆత్మ దేహంతో సంపర్కం కలిగి ఉన్న కర్మను అనరింపదు మరియు బద్ధం కాదు. యథా సర్వగతం సౌష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. ఆకాశం సర్వత్రా వ్యాపించున్నప్పటికీ తన సూక్ష్మ స్వభావం కారణంగా దేనితో కలియదు. అదేవిధంగా బ్రహ్మభావంలో నెలకొన్న ఆత్మ దేహంలో ఉన్నప్పటికీ వేరే దేనితోనూ ఆ దేహంతో కలియదు. ఎస్, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆకాశం ఈథర్, దాని రేణువులతో కూడి ఉంటుంది కదా. వాయువు, అది ఆ వాయు స్వరూపమే కదా ఆకాశం అంతా. దేంతో ఒక నీళ్ళల్లో మన బుద్ధలో దేంట్లోనే కలుస్తుందా? కలవదన్నమాట. మన ఎన్ని దేహాల్లో నిలిచిన జీవుడు వాటికి పారుడే అనమాట. ఇది భౌతిక దృష్టితో మనం తెలుసుకోలేము. జీవాత్మ ఎలాగా దేహం నశించిన తర్వాత వేరే దేహం తీసుకుంటుంది అనేది ఏ సైన్స్ చెప్పలేదన్నమాట. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఓ భారత, ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌర కుటుంబమును ప్రకాశింపజేయును, అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును చైతన్యంచే ప్రకాశింపజేయును. మన ఆత్మ 2వ అధ్యాయంలో వస్తుంది. దేహంలో ఆత్మ ఉందని ఎలా తెలుస్తుందంటే చైతన్యముచే, మొత్తం చైతన్యం, అన్ని కదపగలుగుతాం, అన్ని చేస్తాం. సూర్యుడే మొత్తం సౌర కుటుంబాన్ని అంతా ఎలా ప్రకాశింపజేస్తున్నారో, అన్ని కాంతులు ఎలా వస్తున్నాయో అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరం చైతన్యంచే ప్రకాశింపజేస్తుంది. అంటే సూర్యకాంతి వెలుగు, సూర్యుడు ఎక్కడున్నాడు అన్నది ఉనికి. ఇక్కడ మనకు సూర్యుడు ఎదురుగా సాయంత్రమైనా లేకపోవచ్చు, కానీ వెలుగు ఉందంటే సూర్యుడు ఉన్నట్లే. ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే మన దేహం నందలి చైతన్యం అనేది దేహం యొక్క మనకి దేహంలో ఉన్న ఆత్మ ఉనికికి నిదర్శనం అన్నమాట. అది వెడలిపోతే చైతన్యం వెడలిపోతుంది, మనుషుడు ఉండడు. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విధి శాంతితే పరం. దేహం క్షేత్రమునకు దేహం మెలుగు క్షేత్రమునకు గల భేదము జ్ఞాన చక్షువులచే గమనించి భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొంద పద్ధతి తెలిసిన వారు పరమపదమును చేరుకుంటారు.
ఇందులో ఈ 13వ అధ్యాయపు సారాంశం ఏంటి? దేహము యజమానైన ఆత్మ, పరమాత్ముడని 3 అంశాల నడుమ భేదాన్ని తెలుసుకోవాలన్నమాట. అదే ఇది సారాంశం అనమాట. అంటే మొట్టమొదటిగా చేయాల్సింది భేదం పెరగాలంటే శ్రద్ధావంతుడైన మంజుడు ఏం చేయాలి? సజ్జన సాంగత్యం, శ్రీకృష్ణ గురించి శ్రవణం, ఆత్మ వికాసం వస్తుంది. గురువును స్వీకరించి ఆత్మ అనాత్మల వ్యత్యాసం తెలుసుకుంటే ఆధ్యాత్మ అనుభూతికి మెల్లిమెల్లిగా వెళ్తారు. దేహం ఎలా తయారైందని చెప్పుకున్నాం బ్రీఫ్ గా. 24 తత్వాలతో చేస్తుంది కదా. దేహం స్థూల వ్యక్తీకరణం అంటే మనస్సు, దాని ప్రభావాలు సూక్ష్మ వ్యక్తీకరణాలు. ఈ రెండింటి మధ్య జరిగేదే ఈ దేహము మనసు వాటి మీద జరిగేదే అంత ప్రక్రియలు, జీవ లక్షణాలు అనమాట. ఇవి ఈ 24 భౌతికాంశాల నుంచి భౌతిక జగత్ అనేది నడుస్తుంది అనమాట. ఈ విధంగా ఈ భౌతిక జగాన్ని ఆత్మ 24 తత్వాల కలయికగా గాంచుచు పరమాత్ముడి వెనక విశ్వపోషకుడు కదా ఆయన నిజస్థితిని దర్శింపగలిగిన వాడే ఆధ్యాత్మిక జగత్తుని తెలుసుకున్నారు. కానీ ఈ విషయాలన్నీ కూడా బాగా జ్ఞాన సముపార్జనకు అనమాట, ఆలోచించేదానికి, ఆత్మానుభవంకి ఉద్దేశింపబడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక గురువుల ద్వారానే ఈ అధ్యాయం నందు విషయాలు ఇంకా సంపూర్ణంగా అవగాహనకు తెచ్చుకోవాలి. హరే కృష్ణ. కొంచెం క్లిష్టంగా ఉంటుంది జ్ఞానం అనేది. కొద్దిగా బ్రీఫ్ గా ఇక్కడ చర్చించడం జరిగింది. హరే కృష్ణ.